మూడు ప్రధాన పార్టీలకు ఎవరు అధ్యక్షుడు కానున్నారనేది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించే యోచనలో పార్టీల అధ్యక్షులు, ఆయా పార్టీల హైకమాండ్లు ఆలోచనలు చేస్తున్నాయి. ఈ నెల 27తో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి ఎవరు కాబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. బీసీ వర్గానికి ఈసారి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ బాధ్యతలను పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, అనిల్, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 27తో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి ఎవరు కాబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. బీసీ వర్గానికి ఈసారి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ బాధ్యతలను పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, అనిల్, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనేది ఆ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, ఈసారి కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ను ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉందంటారు? ఈ నెల 27తో ఇటు రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో ఎవరికి వరించే అవకాశం ఉందంటారు? సుజాత, మొత్తం ఈ నెల చివరిలో ఈ నెల 27వ తారీఖుతో కూడా 3 సంవత్సరాలు పూర్తిగా పోతా ఉంది. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొనసాగుతా ఉన్నాడు. ఎన్నికలకు ముందు వరకు కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో ఉన్నాయన్న ఉద్దేశంతో కూడా ఏఐసిసి అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా కూడా కొనసాగించింది. ఇటు పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోవడం, అదేవిధంగా 3 సంవత్సరాల కాలం కూడా పూర్తవుతుండటంతో కూడా పిసిసి అధ్యక్ష పదవి మాత్రం అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చాలా మంది కూడా ఆశావాహులు పిసిసి అధ్యక్ష రేసులో ఉన్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, శ్రీధర్ బాబు, సీతక్క, ఈ ముగ్గురు కూడా పిసిసి పదవి కోసం మాత్రం ప్రయత్నిస్తా ఉన్నారు. మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉండడం, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పిసిసి అధ్యక్ష పదవిలో పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ అధిష్టానంతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనటువంటి మదియాష్కి గౌడ్ కూడా తనకు పిసిసి అధ్యక్ష పదవి కావాలని కూడా ఏఐసిసి ముఖ్య నేతలను కూడా కోరుతా ఉన్నారు. మరోవైపు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఇటీవల ఎమ్మెల్సీ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా తనకు ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నందువల్ల ఇన్ని సంవత్సరాల నుంచి తనకు రాష్ట్ర రాజకీయాలపై పట్టున్న నేపథ్యంలో తనకే ఇవ్వాలనేసి కూడా మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా అనిల్ కుమార్ కూడా కోరుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఇలా ఉంటే మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఇటీవల సంగారెడ్డి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. అనంతరం పార్లమెంటు ఎన్నికల్లో కూడా తనకు సీటు వద్దు అని కూడా
వదిలేశాడు. ఆ తర్వాత పిసిసి అధ్యక్ష రేస్ లో కూడా తానున్నాను, ఖచ్చితంగా తనకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని కూడా ఇటీవల కూడా ఢిల్లీకి వెళ్లి కూడా హైకమాండ్ ను కోరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నాడు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని మొదటి నుంచి కూడా కోరుతా ఉన్నాడు, ఆశిస్తా ఉన్నాడు. ఇటీవల ఇటు భువనగిరికి సంబంధించిన పార్లమెంటు అభ్యర్థిని గెలిపించుకొని వస్తే ఒక ప్రధానమైన పదవి దక్కుతుందని కూడా ఏఐసిసి బూచిగా చూపించింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తనకు మంత్రివర్గంలో స్థానం లేదంటే పిసిసి అధ్యక్ష పదవి మాత్రం ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా అలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి సంపత్ కుమార్ కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం ఆశించారు. కానీ అక్కడ మల్లు రవికి టికెట్ ఇవ్వడంతో కూడా సంపత్ కుమార్ నిరాశగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ఏఐసిసి హైకమాండ్ భరోసా ఇచ్చిన నేపథ్యంలో తనకు ఖచ్చితంగా పిసిసి అధ్యక్ష పదవి మాత్రం కోరుతా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఈ నెల చివరికల్లా కూడా ఒక కొత్త అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన వారికే పిసిసి అధ్యక్ష పదవి వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇద్దరు కూడా ఒకే ఆలోచనతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటేనే బాగుంటుందన్న ఆలోచనలో ఏఐసిసి హైకమాండ్ ఉన్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి అండదండలు ఉన్న వారికే, రేవంత్ రెడ్డి సూచించిన వారికే పిసిసి పదవి కూడా వరించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. అటు బీఆర్ఎస్ నుంచి అధ్యక్షుడి మార్పు ఉంటుందని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు తీసుకుని రాష్ట్రంలో ఒకరికి స్టేట్ చీఫ్ బాధ్యతలు అప్పగించే యోచనలో చేస్తున్నారని తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావును తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఎంపీ ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం ఎంపీ ఎన్నికల ఫలితాలపై కూడా స్పందించలేదు. దీంతో బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఓటమి చవి చూడలేదు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఇటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అటు పార్లమెంట్ 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఎక్కడ కూడా ఆశించిన స్థాయి రిజల్ట్ రాకపోవడం, మరి ఇప్పటికే ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలంతా కూడా పార్టీ మారడం, ఓవైపు జిల్లా అధ్యక్షులుగా కొనసాగిన వాళ్ళందరూ కూడా పార్టీని ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. సో ఈసారి బీఆర్ఎస్ బాస్ మొత్తానికి ఇటు గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా పార్టీ పునరుద్ధరించినట్టుగా మొత్తంగా ప్రధాన పార్టీ మార్పులకు అయితే రంగం. ఇక బీఆర్ఎస్ పార్టీ బలోపేతపై తెలంగాణ నేతలు అయితే దృష్టి సారించారు. ఇక ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ లకు కొత్త అధ్యక్షులు ఉండగా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కేసీఆర్ అధినేతగా ఉన్నారు. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనసాగుతున్నారు. అయితే ఇప్పటికే ఈ బీజేపీ రేస్ లో ముందున్న సీనియర్ నేత ఈటలు ఉన్నారు. టీపీసీ రేస్ లో పొన్న ప్రభాకర్, మహేష్ కుమార్, వదిలేసి వీళ్ళు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కు మాత్రం అధ్యక్ష పదవి మార్చాలన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎవరిని అధ్యక్షునిగా కొనసాగించాలి? ఇప్పటికే కేసీఆర్ ఇప్పటికీ పార్టీ బీఆర్ఎస్ గా ఉన్న పార్టీని కాస్త జాతీయ పార్టీగా ఆయన భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. ఆ తర్వాత మొత్తంగా ఆయన ఇప్పుడు జాతీయ రాజకీయాల కీలక చక్రం తిప్పుతారన్నట్టు ఒక మెసేజ్ ఇస్తూ దాదాపు పార్టీ కార్యాలయం ఓపెన్ చేశారు. అయితే ఇప్పుడు 2 ఎన్నికల్లో కూడా ఇటు లోక్సభ ఎన్నికల్లో అటు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమికి బీఆర్ఎస్ కావడం, మరి ఇప్పుడు అధ్యక్ష మార్పు ఉండే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా దాదాపు చర్చ అయితే నడుస్తుంది. మరి బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్, రాష్ట్ర అధ్యక్షుడిగా కేటీఆర్, హరీష్ లో ఒకరికి నియమించే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇరువురైనా లేక ఇప్పటికే కుటుంబ పార్టీ అనేటువంటి ఒక పేరు గాంచింది. కేవలం కుటుంబ నేతలే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి చాలా మంది పార్టీని కూడా వీడుతున్న నేపథ్యం. మరి ఇలాంటి సందర్భం, ఇలాంటి చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఈ చర్చ నిజమే అయితే
మరి కుటుంబానికి చెందిన వారి కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఉంటారా, లేక ఇంకా బయట వ్యక్తులు ఎవరైనా పార్టీ అధ్యక్ష పదవులు మోస్తారా అనే దానిపైన అయితే ఇక దాదాపు ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి మరోసారి కుటుంబానికి అవకాశం కల్పిస్తే మాత్రం పార్టీ 2 ఎలక్షన్ లో ఏదైతే మొత్తం ఆశించిన రిజల్ట్ అయితే రాలేదో, మరి ఇప్పుడు ఒకవేళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకి మరోసారి ఇస్తే మాత్రం కాస్త నేతలు ఇప్పటికే ఇది కుటుంబ పార్టీ మేము ఇమ్మడలేమని ఏదైతే అనుకుంటున్నారో అది కాస్త నిజమే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి కుటుంబానికి చెందిన హరీష్ రావు కేటీఆర్ అధ్యక్షుల పదవికి వస్తారు, లేక ఇంకా ఎవరైనా సీనియర్ నేతలు లేదా ఉద్యమకాలం నుంచి పార్టీలో కొనసాగుతున్న వారు, లేక ఇంకా ఏదైనా కుల మధ్య ఖచ్చితంగా ఇంకేదైనా ఆ ఆస్పెక్ట్ లో ఎవరికైనా ఇస్తారా అనే దానిపైన అయితే క్వశ్చన్ మార్క్ అయితే నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణపై ఫోకస్ చేసింది. అనుకున్నంత తొందరలోనే తెలంగాణలో బీజేపీ పుంజుకోవటం ఇప్పుడు ఆ పార్టీకి బలం చేకూరింది. ఒకనాడు 4 ఎంపీ సీట్లు కలిగి ఉన్న బీజేపీ నేడు రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవులు దక్కడంతో స్టేట్ చీఫ్ బాధ్యతలు ఎవరికి అప్పజెప్తారనేది ఉత్కంఠగా మారింది. స్టేట్ చీఫ్గా ఈటెల రాజేందర్ను ప్రకటించే అవకాశం మెండుగా ఉంది. అయితే అటు డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ కూడా బీజేపీ చీఫ్ బాధ్యతలను ఆశిస్తున్నారు. దీంతో బీజేపీ హైకమాండ్ ఎవరికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్తుందనేది పొలిటికల్ సీన్లో ఆసక్తిగా మారింది. ఈ రాష్ట్ర రథసారథి మారబోతున్నాడా అంటే ఎస్, మారబోతున్నాడే అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనకు బీజేపీకి సంబంధించి ఒక సాంప్రదాయం ఉంది, ఒక వ్యక్తి 2 పదవుల్లో కొనసాగాడు. ఇప్పుడు కిషన్ రెడ్డికి అక్కడ కేంద్ర మంత్రిగా ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదు. అంటే గతంలో కూడా ఉన్నాడు కదా అని మనం అనుకోవచ్చు. కానీ గతంలో ఒక పరిస్థితి ఏంటంటే అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇటు అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి, అటు పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో మళ్ళీ అధ్యక్షులు మార్పులు చేర్పులు కరెక్ట్ కాదనుకుని ఒక సీనియర్ వ్యక్తి ఉంటే మంచిదని చెప్పేసి కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా ఉంచడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని అయితే కొనసాగించరు. బీజేపీ సాంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తికి 2 పదవులు ఇవ్వరు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కేంద్ర మంత్రులుగా వెళ్ళారు. ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని గమనించవచ్చు, పార్టీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులుగా వీళ్ళని చూసుకోండి. మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకే ఈసారి పెద్దపీట వచ్చింది. ఓవరాల్గా అంతటా చూసుకున్నా కూడా ఇదే విషయాన్ని మన కొనసాగింపుగా తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరికి అంటే ఎవరైతే పార్టీతోనే పూర్తి స్థాయిలో ముడిపడి ఉన్నారో వాళ్ళిద్దరికి, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. సో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష రేస్ నుంచి ఇద్దరు తప్పుకున్నారు, కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు. మరి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అనిపిస్తే ఈటెల రాజేందర్ పేరు మనకు గట్టిగా వినిపిస్తుంది. ఈటెల రాజేందర్ పేరు ఇప్పుడు కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు ఏదైతే కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడు అనుకోవడానికంటే ముందు కూడా మనకు ఈటెల రాజేందర్ పేరు గట్టిగా వినిపించింది. ఈటెల రాజేందర్కి సంబంధించిన అంచర్లు కూడా మాకు కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, ఇంకా ఈటెల రాజేందర్ అధ్యక్షుడు కాబోతున్నాడు అనేటువంటి మాట అప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ వర్గీయుల నుంచి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కేంద్ర నాయకత్వం ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈరోజు అమిత్ షాని కలవడం, ఈవెన్ బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని కూడా కలిసి వచ్చారు, రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి వారిని కూడా కలిసి వచ్చారు. అంటే అక్కడ ఢిల్లీలో తను సంప్రదింపులు అయితే చేసుకుంటున్నారు. ఒక ఇండికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులకైతే ఈటెల రాజేందర్ పంపించడం జరుగుతుంది. సో మ్యాక్సిమము మనకు ఎక్కువగా స్కోప్ ఈటెల రాజేందర్ విషయం కనిపిస్తుంది. ఈటెల రాజేందర్ విషయానికి సంబంధించి ఇంకొక విషయాన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు అధ్యక్ష హోదాలో ఇచ్చినప్పుడు దాదాపు పార్టీతోనే ఎక్కువ సంబంధం ఉన్నటువంటి వాళ్ళను, పార్టీలోనే ఎక్కువ రోజులు ఉన్నటువంటి మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని రాష్ట్ర అధ్యక్షుడు చేసేటువంటి ఒక సాంప్రదాయం గతంలో బీజేపీకి ఉండేది. ఈవెన్ మనము అక్కడ మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే కన్నా లక్ష్మీనారాయణను మార్చినప్పుడు కానీ, పురంధరేశ్వరిని మార్చినప్పుడు కానీ అక్కడ పరిస్థితి వాళ్ళు వేరే పార్టీల నుంచి వచ్చినవారు. అంటే ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు పెద్దపీట వేసి వాళ్ళని రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు. సో ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని తెలంగాణలో కూడా కొనసాగిస్తారా అంటే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో ప్రధాన కారణంగా ఒకటి తీసుకోవచ్చు, ఇప్పుడు బీజేపీ ఎక్కువగా డిపెండ్ అయింది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల్ని గుంజడం కానీ, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ని తన వైపు తిప్పుకోవడం. అంటే కాంగ్రెస్కు ప్రత్యర్థులుగా బీజేపీ నిలవాలి. బీజేపీ నిలవాలి అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, బీఆర్ఎస్లో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పటికి కూడా
బీఆర్ఎస్ నేతలతో అనేక రకాలుగా టచ్లో ఉన్నారు అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. సో ఈటెల రాజేందర్కి సంబంధించి బీఆర్ఎస్ అక్కడ ఉన్నటువంటి అంటే గతంలో పనిచేసినటువంటి నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను పార్టీలోకి తీసుకురావడం కానీ అక్కడ ఉన్నటువంటి శ్రేణుల్ని పార్టీ వైపు మళ్లించడం కానీ అంటే బీఆర్ఎస్ని బీజేపీ వైపు మళ్లించుకోవడానికి ఇంతకంటే మంచి టైం లేదని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది. కాబట్టి ఈ టైంలో బీజేపీ పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి కన్నా కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఈటెల రాజేందర్కి కనుక అవకాశం ఇస్తే ఆ వైపు ఓటింగ్ మళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి బీజేపీ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఇంకా మనం రెండో విషయానికి సంబంధించి ఈటెల రాజేందర్కి ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత తెలంగాణకు సంబంధించి ఆయనకంటూ ఒక పొజిషన్ ఉంది. ఇంకొకటి ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్ని మామూలుగా ఉన్న వాళ్ళని కాకుండా ఎంపీలుగా ఉన్న వాళ్ళని ఎక్కువ చేస్తుంది. ఈవెన్ బండి సంజయ్ విషయంలో కూడా మనం అదే చూసాం. ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టారు. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా ఎంపీ కాబట్టి ఆ స్ట్రేచర్ అంటే ఆ ఎంపీ ఆ స్ట్రేచర్ ఉన్నటువంటి వాళ్ళైతేనే గట్టిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టగలుగుతారని బీజేపీ నమ్ముతున్నట్టుగా మనకు బాగా తెలుస్తుంది. సో ఈయనకే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఒకసేపటికి మనం ఈటెల రాజేందర్ని పక్కన పెడితే ఇంకెవరు ఉన్నారు అనుకుంటే డీకేఆర్న ఉండొచ్చు. ఒక లేడీకి ఇచ్చి చూస్తే ఎలా ఉంటుంది? ఆమె మహబూబ్ నగర్ అక్కడ సీఎంకి కంచుకోట లాంటి ప్రాంతాన్ని బద్దలు కొట్టేసింది. సో ఆమెను తీసుకోవచ్చు. లేదంటే మనకు అరవింద్ ఆల్రెడీ 2 సార్లు గెలిచాడు. స్ట్రాంగ్గా మాట్లాడే వ్యక్తి, బీజేపీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. ఈవెన్ రఘునందన్ చాలా చదువుకున్నటువంటి వ్యక్తి, బాగా తీసుకెళ్ళగలుగుతాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. సో ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీకి సంబంధించి గెలిచిన 8 మందిలో 7 మంది పేర్లు రకరకాల ప్లేసెస్లో వినిపిస్తున్నాయి. బట్ మనకు కేంద్ర మంత్రులుగా ఉన్నప్పుడు కూడా వినిపించినటువంటి పేర్లు ఈ 3. దాంట్లో ఈటెల రాజేందర్ పేరు రాలేదు కాబట్టి ఈటెల రాజేందర్ అధ్యక్షుడు అయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎక్కువగా. సో లేదు కొత్తగా నిర్ణయం తీసుకుందామంటే వీళ్ళలో ఇంకెవరికైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయంగా తీసుకోవచ్చు. అయితే ఎప్పుడు అంటే ఈ రేపు ఇవాళ అని చెప్పేసి అయితే మాటలు వస్తున్నా మనం ఒక విషయాన్ని గమనిస్తాం. అక్కడ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డాని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సో ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిని మార్చాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి బీజేపీ ముందు జాతీయ అధ్యక్షుడిని పేరు చెప్పి జాతీయ అధ్యక్షుడిని మార్పు తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తుందా? ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించిన విషయమే కాదు, బీహార్లో అదే పరిస్థితి, పశ్చిమ బెంగాల్లో అదే పరిస్థితి ఉంది, గుజరాత్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు అక్కడ లేనప్పటికీ మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రి క్యాండిడేట్స్గా ఉన్న వాళ్ళు లేదా రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ పడుతున్న వాళ్ళని చాలామందిని క్యాబినెట్ హోదా కల్పించడం జరిగింది. సో మేబీ బీహార్కి సంబంధించి కూడా ప్రస్తుతం అదే ఉంది. సో ఇలా చాలా రాష్ట్రాల్లో ఇంకా రాష్ట్ర అధ్యక్షులు మార్పులు చేర్పులు జరుగుతున్నాయని టాక్ వస్తుంది. అక్కడ కూడా ఎందుకంటే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న చోట లేదా కొన్ని చోట్ల వాళ్ళ టైం అయిపోయింది, పీరియడ్ అంటే సర్టన్ అధ్యక్ష పీరియడ్ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. సో ఈ రెండింటిని చూసుకుంటే ప్యారలల్గా మారుస్తారు అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది. అంటే కేంద్రంలో జాతీయ అధ్యక్షుని ప్రకటించడం, రాష్ట్ర అధ్యక్షుల పేర్లు ప్రకటించడం ప్యారలల్గా ఒకే రోజు చేసేస్తారు. లేదా ముందు అధ్యక్షుని పేరు ప్రకటించి మెల్లమెల్లగా ఒక్కొక్క రాష్ట్రంలో అధ్యక్షుల పేరు ప్రకటిస్తూ పోతారని చెప్తున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే ఈ రేసులో ఈటెల రాజేందర్ పేరు అయితే మనకు ముందుగా వినిపిస్తుంది. మిగిలిన నేతల్ని కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఎప్పుడైనా రేసులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే బీజేపీ వర్గాల్లో జరుగుతుంది. చూడాలి మరి కొత్త బీజేపీ రాష్ట్ర రథసారథి ఎవరవుతారు, ఎంతవరకు బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్ షేరింగ్ని లాక్కోగలుగుతుంది, ఎంతవరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా తెలంగాణను మలుచుకోగలుగుతుంది, బీఆర్ఎస్ని పూర్తిగా అంటే లేకుండా చేయాలి తెలంగాణలో అంటే అంతగా మనం పుంజుకోవాలన్న బీజేపీ స్టాండ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు మనం ఆగి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఓటు స్టూడియో.